సింగిల్ మూవీ చాలా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కానీ డైలాగ్ ఓరియంటెడ్గా చాలా చాలా బాగుంది. టెక్నికల్గా క్వాలిటీతో ఉంది సినిమా. మస్ట్ వాచ్ ఫిల్మ్. సినిమా ఏం వచ్చిందంటే మెయిన్గా అంటే శ్రీ విష్ణు గారి, వెన్నెల కిషోర్ గారి ఇద్దరు వచ్చే కాన్వర్జేషన్లో వచ్చే డైలాగ్స్ కానీ ట్రెండీ అప్డేటెడ్ డైలాగ్స్ అండ్ హీరోయిన్స్ ఇవానా గారిది కానీ కేతికా శర్మ గారు కానీ పేరుగా కాంబినేషన్ చాలా చాలా కుదిరింది సినిమాకి. అన్ని పేలేదు సినిమాలో డైలాగ్లు. బాగుందండి సినిమా. అంటే సినిమాకి ప్లస్ పాయింట్ శ్రీ విష్ణు గారు, ఎంతో వెన్నెల కిషోర్ గారు కూడా అంతే ఈక్వల్. వాళ్ళ అంటే ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ రూమ్మేట్స్ త్రూఅవుట్ ద మూవీ వాళ్ళే లాక్కెళ్ళారు. అండ్ స్క్రీన్ మీద ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా ఉన్నారు. అండ్ దానికి సాంగ్స్, మౌంటేజెస్ అండ్ ట్రైన్ ఎపిసోడ్స్, మెట్రో ట్రైన్ ఎపిసోడ్స్ బాగా కుదిరాయి సినిమాలో. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే మరీ అంత ఎక్కువ లేవు, బట్ స్టిల్ డైలాగ్సే సినిమా. అంటే శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు వచ్చే డైలాగ్సే సినిమా. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరీ అంత ఇబ్బందికరంగా ఆడియన్ లేవండి. సినిమాలో తెలియదు అది, మరి ఇందులో లేదు. మరి అది ఎందుకు ప్రోమోస్ వరకు అందరి హీరో డైలాగ్స్ వాళ్ళ ఫ్యాన్స్కి అంటే ఎవరికి ఇబ్బంది పెట్టడం అలా ఏం లేదు. బాగున్నాయి డైలాగ్స్. పేలేదు సినిమాలో డైలాగ్స్ కుదిరినాయి. ఫ్యామిలీ వెళ్ళొచ్చు, పేరుకి వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, కిడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఫుల్ టైం నాన్ స్టాప్ ఎంటర్టైనర్. ప్రతిదీ వర్కౌట్ అయింది. 4 ఇవ్వచ్చు, 3.5 అట్లీస్ట్ ఇవ్వచ్చు అండి. అంటే కుదిరింది, వర్కౌట్ అయింది. సినిమా అయితే 100% వర్కౌట్ అయింది. సో అందుకే సినిమా బిజినెస్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ ఇండియా వాళ్ళు అవుట్ రైటెడ్గా ముందే తీసుకుంటారు దాన్ని ఎక్స్క్లూజివ్గా. అసలు సెన్సార్ వాడు ఎలాగ సెన్సార్ ఇచ్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వీకే మాట్లాడదాం అనుకున్నా, సినిమా రన్ అవుతుందని నేను మాట్లాడలేదు. సెన్సార్ వాడు సరే రైటర్ రాశాడు, యాక్టర్లు యాక్ట్ చేశారు, సెన్సార్ వాడు ఎందుకు ఇచ్చాడు? ఏ సర్టిఫికేట్ అంటే ఏమనుకుంటారు? ఏ బ్లడ్, ఏ నరుక్కోడాలో ఇలాగుంటాయి అనుకుంటారు. ఏ అంటే మరి బ్లూ ఫిల్మ్ అని ఆవిడ అనుకోడు కదా. ఆ బూతులే అండి, ఆ బూతుల సినిమాలు ఏంటి. కంటెంట్ చాలా బాగుంది. ఆ సినిమా కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో బూతులు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇందులో మంచు విష్ణు గారిది, మోహన్ బాబు గారిది, అయ్యో రకరకాల డైలాగులు అన్నీ కూడా సింగల్స్ లో ఉన్నాయి. బేవస్తంగా ఎంజాయ్ మాత్రం చేయవచ్చు. ఇందులో ఇందులో వల్గర్ బూతులు మరి డైరెక్ట్ గానే బూతులు అయితే ఉండవు అబ్బా. అలా లేదు నీట్గా ఉంది సినిమా. సింగిల్ అయితే సింగిల్ మాత్రం నీట్గా ఉంది. బూతులు అలాంటివి ఏం లేవు, వల్గారిటీ లేదు. నేను చిరంజీవి ఫ్యాన్ అని తెలుసు కూడా నువ్వు అడుగుతున్నావు కూడా. ఎంతకన్నా దరిద్రమైన ఇంకోటి ఉండదు ఆ క్వశ్చన్. డబల్ మీనింగ్ వేరు, బూతులు వేరు స్వామి. బూతులు డైరెక్ట్ నువ్వు సినిమా చూసావా? ఏం సినిమా అది? 83లో బూతులు లేవా? డైరెక్ట్ బూతులు లేవంటే నా చెప్పి నేనే కొట్టుకుంటా. ఉన్నాయా లేవా? బూతులకి డబల్ మీనింగ్కి నేను అదే అంటున్నాను. ఫ్యామిలీస్ కూడా ఇవే అవసరమేమో అనుకుంటాను. రేపొద్దున ఈరోజు నాని గారు హిట్ వచ్చింది, రేపొద్దున ఇంకో 10 మంది హీరోలు వస్తాయి. ఫ్యామిలీస్ కూడా డైరెక్ట్గా మాట్లాడి కూతుర్ని, చెల్లెల్ని తీసుకెళ్ళి సినిమాని అలా అడుగుతారు. డైలాగ్ కొన్ని చెప్తుంటారు కదా, ఆ పక్కన పిల్లలు ఉంటారు. ఏంటి అన్నారు అంటే ఇరమరిచి ఇది అంటున్నారు, ఇదేనమ్మా, నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఏజ్ అయితే మీరు ఇదే చెయ్యాలని క్లియర్గా చెప్తారేమో. మరి నేను అరే బూతులు 100 మంది మాట్లాడి సెన్సార్ వాళ్ళు ఏం పీకుతున్నారు? అసలు వీళ్ళు సెన్సార్ డిపార్ట్మెంట్ ఎందుకు? అది దానికి ఏవైనా చిన్నవి ఉంటే అరుణ మజా సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏది బికినీ వేసుకుని చెరువులో దిగారని చెప్పి ఆ సీన్లు కట్ చేసినంత వరకు వదలలేదు. ఇక్కడ డైరెక్ట్ డబుల్ మీనింగ్స్, బూతులు మాట్లాడారు. ఏం చేస్తున్నారు మీరు? అమ్మ బయటికి రండి, మీరు అందరూ ఇప్పుడు రండి బయటికి. అప్పుడు ఏం చేయాలంటే అన్ని సినిమాలకి సకీలా బ్యానర్స్ అని పెట్టాలి. ఆవిడ కూడా బూతులు మాట్లాడదు, రొమాన్స్ చేసింది అంతే. డైరెక్ట్ బూతులు మాట్లాడదు ఆవిడ కూడా. నేను ఏం చెప్తున్నానంటే దిక్కు మొక్కు లేనిది అరే బూతులు పెడితే కానీ మనకు ఒక టికెట్ కూడా తెగదరా అనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు చేస్తే పర్లేదు. కానీ మీరు థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే మీ టికెట్లు మాకు దొరకవు. అలాంటి మీకెందుకు దౌర్భాగ్యం పడిందని మీరు బట్టలిప్పి తిరుగుకుంటారంటే నాకేం పోయింది? ఎవడో చూస్తాడు, అడుగుతా అరే ఆ సినిమాలు బూతులు ఉన్నాయంటే వెళ్ళడం మానేస్తా. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.